అది ఇలాంటి అనుభవాలు ఉన్నప్పటికీ భారత ప్రభుత్వం ఎందుకు ఆ దిశగా అడుగు వేయకుండా ఏదో వాళ్ళు ఒకసారి మనపై దాడి చేస్తే దానికి ప్రతీకార చర్యగా సర్జికల్ రైట్స్ అనడము లేదా కార్గిల్ వారా ఉండొచ్చు, ఇంకోటి కావచ్చు. కానీ ఏదైతే పాకిస్తాన్ ఆక్రమిత ఇప్పుడు న్యూ ఇండియా ఏదైతే అని అనుకుంటున్నామో ఇకపైన అవి జరుగుతాయి. జ్ఞానేశ్వర్ గారు ఎలా చూస్తారు? అంటే ఇక్కడ కూడా ఒక పొలిటికల్ స్ట్రాటజీ ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏదైతే నరేంద్ర మోడీ ఈ యొక్క ఎలక్షన్స్ రాబోతున్న ఎలక్షన్స్ దృష్టిలో ఉంచుకొని ఈ చాలా ప్లాన్డ్గా 44 మంది చనిపోయిన 4 రోజుల తర్వాత కూడా చర్య తీసుకోకుండా ఆలోచిస్తున్నాం, శత్రువులపైన మేము ఖచ్చితంగా పైసే సాధిస్తామని చెప్పుకుంటూ వెళ్తున్నాడు. కానీ మళ్ళీ ఈ యొక్క అభినందన్ వర్తమాన్ సంఘటన చాలా సక్సెస్ఫుల్గా భారత ప్రజలు ఆ యొక్క 44 మంది మరణాన్ని కూడా మర్చిపోయే విధంగా దీన్ని తయారు చేయడం, దీని తర్వాత చర్యలు కూడా ఏమి ఉండవా అన్నట్టుగా ఇప్పుడు కూడా కవ్విస్తూనే ఉన్నారు. బట్ మనం చేస్తున్న పని చాలా అసలు ఎందుకు ధైర్యంగా ఏ స్టెప్ తీసుకోకపోవడానికి కారణం ఏంటి? జ్ఞానేశ్వర్ గారు, ఇప్పుడు మనం ఏదైతే యాక్టివిటీ స్టార్ట్ చేశామో ఈ యాక్టివిటీ ఒక ప్రాసెస్లో వెళ్తున్నటువంటిది. ఎందుకు అంటే ఏ ఆపరేషన్ కూడా ఫోర్ట్ నైట్ చేసేటటువంటి ఆపరేషన్ కాదు. ఇది కౌంటర్ టెర్రరిస్ట్ ఆపరేషన్ కాదు. కౌంటర్ టెర్రరిస్ట్ అని అంటే ఒక వీఐపీని ఎవరైనా టెర్రరిస్ట్ కిడ్నాప్ చేస్తే ఆ స్పాట్లో, లేదా ఏదైనా హైజాక్ చేస్తే ఆ స్పాట్లో, ఇది కౌంటర్ ఆపరేషన్ కాదు ఇది. సో మనము ఒక శత్రు దేశంలోకి వెళ్ళి వాళ్ళ క్యాంప్స్ డిస్ట్రాయ్ చేయాలి అంటే ప్రాపర్ ప్లానింగ్ ఉండాలి, ఎగ్జిక్యూషన్ ఉండాలి, దాని గురించి మల్టిపుల్ ఆలోచన ఉండాలి, అంటే కంటిజెంట్ ప్లాన్ ఉండాలి. ఇది లేకపోతే అది లేకపోతే ఇది అంటే ఆల్టర్నేటివ్ ప్లాన్, కంటిజెంట్ ప్లాన్ అంటాము, ఆ ప్లాన్ ఉండాలి. సో ఇది ఎగ్జిక్యూట్ చేయడానికి మనం రిహార్సల్ చేయాలి. సో ఇవన్నీ కూడా ఒక శాండ్ మోడల్ ఉంటుంది మీకు డిఫెన్స్లో. ఆ శాండ్ మోడల్లో మొత్తం పాకిస్తాన్ ఇండియాని శాండ్ మోడల్లో పెట్టి ఎలా వెళ్ళాలి, ఏ కొండలు ఎలా వస్తాయి, ఎంత హైట్ ఏంటి, లోవర్లో వెళ్తే రడార్లో అంటే మనం లేకుండా రడార్ సిగ్నల్స్కి దొరకకుండా మనం ఎలా వెళ్ళాలి, ఒకవేళ వెళ్తే మనకి ఏదైనా అబ్స్ట్రక్షన్స్ ఉన్నాయా, ఏ కొండలు వస్తాయి. సో అవన్నీ జియోగ్రఫికల్ లేఅవుట్ ఆఫ్ ఎనిమీస్ ల్యాండ్, అది చాలా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ స్టడీ చేయాలి. సో బహుశా 14th మనకి పుల్వామా ఇన్సిడెంట్ జరిగిన తర్వాత 3 డేస్లో పుల్వామా ఎవరైతే మాస్టర్ మైండ్ పర్సన్ ఉన్నాడో అతన్ని మనం ఎలిమినేట్ చేయడం జరిగింది. ఆ తర్వాత నెక్స్ట్ 1 వీక్ 10 డేస్లో ఐ థింక్ 26th మనం యాక్షన్ తీసుకోవడానికి ఏదైతే చేశామో ఈ 1 వీక్ to 10 డేస్ పక్కా అవసరం జ్ఞానేశ్వర్ గారు. ఎందుకంటే ఇది పొలిటికల్ డిసిజన్ కాదు, ఇది ఫోర్సెస్ పొలిటికల్ డిసిజన్ మీరు చేయండి అని చెప్పారు. ఆపరేషన్ చేయడానికి ఇండియన్ డిఫెన్స్ లేదా ఎయిర్ ఫోర్స్, ఆర్మీ, నేవీ ఈ 3 కూడా ఏ ఆపరేషన్ జరిగినా కూడా ఇంటర్నల్ కోఆర్డినేషన్తోనే చేస్తారు. బహుశా మీరు వినుంటారు, ఏ రోజైతే అటాక్ జరిగిందో మార్నింగ్ కచ్లో ఒక ఫ్లీట్ని మనం డిస్ట్రాయ్ చేసాం, పాకిస్తాన్ ఫ్లీట్ని. సో ఇవన్నీ కూడా అన్ని అలర్ట్ చేసిన తర్వాత 3 ఫోర్సెస్ కోఆర్డినేషన్తోనే ఇది వెళ్తుంది. సో ఆ రోజు శాండ్ మోడల్ ఏదైతే ఆర్మీ హెడ్ క్వార్టర్ కానీ నార్త్ బ్లాక్లో కానీ వీళ్ళంతా చూస్తూ ఉంటారు ఆపరేషన్ ఏం జరుగుతుంది అనేది. అండ్ ఈరోజు అదృష్టం ఏంటి అని అంటే అజిత్ దోహల్ ఎవరైతే ఉన్నారో ఈజ్ అ పర్సన్ హూ ఈజ్ ఆపరేటింగ్ దిస్ ఓల్ సీన్ ఎవరైతే అతను ఈ హిమ్సెల్ఫ్ వాజ్ ఇన్ పాకిస్తాన్, చాలా రోజులు పాకిస్తాన్లో ఉన్నాడు. సో ఈరోజు అబౌవ్ 70 years ఉన్నప్పటికీ కూడా నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్గా ఇండియన్ డిఫెన్స్తో కోఆర్డినేట్ చేస్తూ భారత ప్రభుత్వంతో కూడా కోఆర్డినేట్ చేస్తూ ఈజ్ డూయింగ్ అ ఎక్సలెంట్ జాబ్. సో ఆ విధంగా ఈ ఆపరేషన్స్ సక్సెస్ అవుతున్నాయి. మీరు సర్జికల్ 1 కూడా తీసుకోండి. సర్జికల్ 1 చాలా రిస్క్ జాబ్ యాక్చువల్లీ. అప్పటికి అది సరిపోయిందని అనుకున్నాం, కానీ ఇప్పటికీ మాత్రం ఇది సరిపోదు, ఇంకా కూడా సర్జికల్ 3 యావత్ భారతదేశం యువత ప్రత్యేకంగా ఇలాంటి కోరికలతోనే ఉన్నారు. ప్రతి ఒక్కరూ డిమాండ్ చేస్తున్నారు. భారత ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలు పాకిస్తాన్కి సరిపోవు, వారికి ఖచ్చితంగా చెప్పు దెబ్బ పడాల్సిందే, ఆ విధంగా ముందుకు వెళ్ళాల్సిందే అంటూ ఇప్పటికీ ఎన్నో నినాదాలు, ఎన్నో బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు మోడీ ప్రభుత్వం. ఇంకా ఎందుకు ఆలోచిస్తుందంటారు? ఏదైనా కూడా సిస్టమేటిక్ ప్లానింగ్తో వెళ్ళాల్సి ఉంటుంది. ఒకేసారి ఈరోజు మనం నాన్ మిలిటరీ ఆపరేషన్ అని అన్నాం. నాన్ మిలిటరీ ఆపరేషన్ కిందనే మనం వెళ్ళాలి. ఎస్, నాన్ మిలిటరీ ఆపరేషన్ స్టాప్ అవ్వలేదు, జస్ట్ బీ పైలటెడ్. ఒక పైలట్ ప్రాజెక్ట్ మాత్రమే చేశామని మన ప్రైమ్ మినిస్టర్ కూడా ఒప్పుకున్నారు. దిస్ ఈజ్ ఓన్లీ పైలట్, దిస్ ఈజ్ ఓన్లీ లెసన్. మనం ఈరోజు ఒక సిగ్నల్ ఇచ్చాం, బాబు నువ్వు ఏదైనా తప్పుడు పనులు చేస్తే ఇట్లాంటిది కంటిన్యూ చేస్తాము. అండ్ ఇప్పుడు మనకు ఒక అవకాశం ఉంది.
మసూద్ అజర్ని హ్యాండ్ ఓవర్ చేయాలి ఇండియాకి. demand. మా లిస్ట్లో ఉండేటటువంటి టెర్రరిస్టులను అందరినీ డిస్ట్రాయ్ చేయాలి, హ్యాండ్ ఓవర్ చేయాలి. మీ దగ్గర ఉన్న టెర్రరిస్ట్ క్యాంపులన్నీ డిస్ట్రాయ్ చేయాలి. మనం టైం ఇస్తాం, ఒక టైం బాండ్ ఇస్తాం. ఆ టైం బాండ్ తర్వాత పాకిస్తాన్ ఆర్మీ కానీ లేదా పాకిస్తాన్ ప్రభుత్వం కానీ ఒకవేళ దాన్ని అమలు చేయకపోతే యుద్ధం తప్పదంట. మళ్ళీ యుద్ధం కాదు, సేమ్ మనము నాన్ మిలిటరీ ఆపరేషన్ చేస్తాం. ఈరోజు మనం ఓన్లీ 3 సిటీస్ ముజఫర్ నగర్ తర్వాత బాలాకోట్ ఇవన్నీ కూడా 3 సిటీస్ మాత్రమే మనము అటాక్ చేసాం. రేపు సర్జికల్ 3లో నేను అంటాను ఎక్కడెక్కడ టెర్రరిస్ట్ క్యాంపులు సైమల్టేనియస్గా పాకిస్తాన్లో కొట్టేటటువంటి సత్తా ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఉంది, ఇండియన్ డిఫెన్స్లో ఉంది. అటు నుంచి కరాచీ నుంచి నేవీ అటాక్ అవుతుంది, ఇక్కడ నుంచి గ్రౌండ్ ఫోర్స్ అటాక్ అవుతాయి, వాళ్ళ ప్రొటెక్షన్లో ఉంటాయి. అండ్ ఎయిర్ అటాక్ ఓల్ పాకిస్తాన్ సైమల్టేనియస్గా జరిగేటటువంటి సత్తా మన దగ్గర ఉంది. ప్రజలు మాట్లాడినంత మాత్రాన మన ప్రజల ఉత్సాహాన్ని చూసి మనం ఆపరేషన్ చేస్తే మనం ఈరోజు ఒక ఎదుగుతున్నటువంటి దేశం, ఒక న్యూ ఇండియా, మనకి ప్రపంచంలో ఒక నేమ్ ఫేమ్ ఉన్నాయి. ఈ ఫేమ్ని ముందు తీసుకువెళ్తూ మనకు ఉండేటటువంటి ఈ టెర్రరిజాన్ని మనము అంచాలి. డెఫినెట్గా జ్ఞానేశ్వర్ గారు మీరు చెప్పినట్టుగా ఈ ఆపరేషన్ ఓన్లీ పైలట్ మాత్రమే, ఇది ఆగదు. అండ్ పాకిస్తాన్కి ఆ నాన్ తీసేస్తాము. ఒకవేళ ఎక్కువగా యాక్షన్ చేస్తే మనం మిలిటరీ యాక్షన్ తీసుకుంటాం. మిలిటరీ యాక్షన్ తీసుకుంటే ఒకవేళ మిలిటరీ యాక్షన్ తీసుకుంటే జ్ఞానేశ్వర్ గారు ఈసారి పాకిస్తాన్ మిగలదు నేను చెప్తాను. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content, do watch iDreams. Do subscribe iDream Media. దయచేసి iDreams మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. I am Dr. Nayak, DT Nayak. For more videos, please subscribe to iDream. Please subscribe iDream News. Please subscribe iDream. Please subscribe iDreams. మీరు చూస్తున్నారు iDream News.